మోడీ మోడీ మన కోసం టైం లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లో సైడ్ రేటింగ్ గెలిపియాలని మీ అందరికీ తెలుసు. సింగమలై ఆ సింగమలై అన్నామలై ఇక్కడ దాకా వచ్చినందుకు అన్నామలై గారికి, ప్రియ నాయకులు సంకిన వెంకటేశ్వరరావు గారికి, మన జిల్లా అధ్యక్షులు భాగ్యారెడ్డి గారికి, మన సీనియర్ నాయకులు జాతీయ నాయకులు సుధాకర్ రెడ్డి గారికి, ఇప్పుడే ఎమ్మెల్సీ అనౌన్స్ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న అతనే లక్ష్మణ్ గారికి, అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చిన నా సోదరులకి బాయ్ బియోసేం రామ్ రామ్, జై సేవలాల్. ఈరోజు ఈ జనాన్ని చూస్తే ఒకప్పుడు అనేది బీజేపీ ఏడున్నది, కానీ ఈ రోజు అందరూ అంటా ఉన్నారు. ఏమంటున్నారు? ఈ రోజు బీజేపీ గెలుస్తుంది అంటున్నారు, మోడీ గెలుస్తుంది అంటున్నారు. ఎవరైనా గుండె కొట్టుకోవడంలో ఇప్పుడు ల్యాప్టాప్ అని ఎవరు కొట్టుకుంటుంది? ఏ ప్రాంతమైనా ఒకటే మాట, మోడీ మోడీ మోడీ. ఒకసారి 400 సీట్లు నల్లగొండ మీద కాషాయం చేశారు. మీరు మనం ఎందుకు మోడీ కోటేయాలి? ఎందుకంటే ఈ దేశం భద్రంగా ఉండాలన్నా, ఈ దేశ భవిష్యత్తు బాగుండాలన్నా, మన పిల్లలు ప్రపంచంలో ఈ దేశం విశ్వగురు కావాలన్నా ఎవరైతే అతని ఈ దొంగలు వస్తే ఉంటారు రామల్లా మొత్తం అమ్ముతారు దేశాన్ని. అంతకు ముందు మీకు తెలుసు, మన సైన్యాన్ని తలకాయలు నరికి ఫుట్బాల్ ఆడి వీడియో పెడితే కాంగ్రెస్ ఏం చేసింది? వాళ్ళకి లెటర్లు రాసింది, అయ్యా కొద్దిగా మీరు ఉగ్రవాదం చేయబాకండి, ఏమనబాకండి, ప్రశాంతంగా ఉండండి అన్నది. అదే మోడీ గారు వచ్చినాక ఒక్క హెలికాప్టర్ పైలట్ అవతల దింపితే ఏమన్నాడు మోడీ? మొత్తం మిసైల్ పెట్టి దింపుతారా తెల్లారే కల్లా దింపిండు. అందుకే ఈరోజు 13వ స్థానంలో ఉన్న ఎకానమీ 5వ స్థానానికి వచ్చినాం. ఇంతకు ముందు ఆర్మీ షూ లేసుల కాడి నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల దాకా చైనా నుంచి కొనుక్కున్నాం. ప్రతి సెల్ ఫోను తైవాన్ నుంచి, చైనా నుంచి కొనుక్కున్నాం. కానీ ఈ రోజు 25,000 కోట్ల రూపాయలు ఈ రోజు మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతాము అంటే కారణం ఎవరు? ఎంతసేపటికి ఎంత కమిషన్ వస్తుంది? ఏ కమిషన్ తీసుకుందాం? ఈ రాష్ట్రాన్ని ఏడముక్కలు చేద్దాం, కాశ్మీర్ ని ఎవరికప్ప చెబుదామని తప్ప ఈ దేశాన్ని యునైట్ చేసే ఆలోచన లేదు. ఇంతకు ముందు ఉందా ఎవరికన్నా? కాశ్మీర్ ని తీసుకుపోయి 3 కుటుంబాలకు ఇచ్చిండు. మోడీ వచ్చాక ఏం చేసిండు? కాశ్మీర్ మాది 370 ఆర్టికల్ తీసేసిండు. అందుకే ఫస్ట్ అన్నారు ఈసారి మోడీకి 370 సీట్లు దాటుతాయి, 400 వస్తాయి. అందువల్ల కాబట్టి ఇంకొకటి, మనం సూర్యాపేట లాంటి వాటిలలో మొన్ననే ఎమ్మెల్యే ఒక ఆయన ఓడిపోయిండు. కానీ ఓడిపోయినా హైదరాబాద్ లోనేమో RR ట్యాక్స్ అంటున్నారు, వీడికి వచ్చేదేమో D ట్యాక్స్ అంటున్నారు. ఈ రౌడీయిజం ట్యాక్స్ ఎంత ఉన్నారంటే ఈ రోజు మనం ఫ్లెక్సీలు కడితే అర్ధగంటలో ఫ్లెక్సీలన్నీ పీకేసిండ్రు. అంటే ఈ గుండా రాజ్యం పోవాలంటే రేపు మనం దేశంలో అధికారంలోకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు మన సంఖ్యకి మన అందరం అండకుండాలంటే ఏ గుర్తు కొట్టేయాలా? గుర్తు. మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా గెలిచిండ్రు? 6 గ్యారంటీలు 600 అబద్ధాలు చెప్పిండ్రు. ఏదన్నా ఏ గ్యారంటీ అని ఇచ్చిండా వాళ్ళు? ఈ రోజు చెప్తుండ్రు మొత్తానికి ఒట్లు పెడుతుండ్రు. ఎక్కడికి పోయినా ఆ దేవుడి మీద ఒట్టు, ఈ దేవుడి మీద ఒట్టు అంటుండ్రు. ఎందుకంటే ఇంకా ఓట్లు అయ్యారు, నేను ఓడిపోతే దిగిపోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పరిస్థితి తెలుసు. 6 నెలలే ఉన్నది గవర్నమెంట్, తర్వాత మనమే వస్తాం. దాన్ని కూడా మనం నింపే అవసరం లేదు.
ఎక్కాలా బట్టి ఎక్కాలా తప్ప రాష్ట్రం ఏమైతుంది దేశం ఏమైతుంది లేదు వాళ్ళకి. మీరు చూసిండ్రు వేల ఎకరాలు కృష్ణానది ఎండిపోతే ₹1 ఇచ్చింది ఏమన్నా. మొన్న ఏమంటే గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు పక్కన. అడిగిండ్రు మీరు 2500 ఇచ్చిండ్రా అంటే ఏమంటాడు గాడిద గుడ్డు అంటాడు. మీరు ₹12,000 ఇచ్చిండ్రా అంటే పరిస్థితి ఏంది? పరిస్థితి అంతే. ఏది చేసేది లేదు, ఏది ఇచ్చేది లేదు. కాబట్టి దయచేసి తమ్ముళ్ళారా ఆలోచించండి. మనం దేశం కోసం ఈ దేశాన్ని ప్రేమించేటోడు ప్రతి ఒక్కరు కూడా ఏ గుర్తుకేయాలా ఎవరికేయాలా? మీకు అన్న గురించి చెప్పాలి, అన్నమలైన గురించి. ఎందుకంటే మన యూత్ కి ఇన్స్పిరేషన్, మన యూత్ కి. తను ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, కానీ నేను దేశం కోసం చేయాలంటే రాజకీయాల్లోకి రావాలా, మోడీ గారి బాటలో నడవాలా, మన దేశాన్ని డెవలప్ చేయాలని రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజు తమిళనాడులో ఒక ప్రకంపనం సృష్టిస్తా ఉన్నాడు. అవునా కదా? ఈ రోజు మరి అన్నమలై గారు అడిగినట్టు మనం కూడా తనెమ్మటి ప్రయాణం చేయాలా వద్దా? చేయాలా వద్దా? మోడీ గారికి 3వ అధికారం ఇవ్వాలా వద్దా? ఇంకొకరు కూడా చెప్తా ఉన్నా, రేపు గెలవగానే 3 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాం. దానికోసం ఇండస్ట్రియల్ క్యారిడార్ చేస్తాం, ప్రతి కాన్స్టిట్యున్సీకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాం, అట్లనే ఒక డ్రై పోర్ట్ పెడతాం, దాంతో పాటు ఒక ఫుడ్ కూడా పెడతామని చెప్తా ఉన్నా మీకు. ఎందుకంటే యువత మీలాగనే ఒక చిన్న ఊరు నుంచి వచ్చినోని రేపు సికింద్రాబాద్ హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా వయా సూర్యాపేట గోదావరిగా రైల్వే లైన్ చేస్తాం. ఇవన్నీ కావాలంటే మనమైతే సాధ్యమైంది. ఎందుకంటే కాంగ్రెస్ వల్ల ఈ కావు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ గెలిపించింది. ఏ రోజన్నా సూర్యాపేట వచ్చిందా? మళ్ళీ వస్తారా? ఎందుకంటే వాళ్ళకి వచ్చే సీట్లు 40 లోపే. 40 లోపు వచ్చే సీట్లతో ఏమైనా చేస్తారా? ఏం చేస్తారంటే ఒకటే, వాళ్ళకి సీటు కావాలా, భార్యకి సీటు కావాలా, జానారెడ్డి కొడుకులకు కావాలా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ్ముళ్ళకి కావాలా తప్ప దేశం కోసం కాదు. ఏది అవసరం లేదు వాళ్ళకి. కాబట్టి ఇంకొకటి, ఏది అయితే రేపు నాకు డిగ్రీ కాలేజ్ కావాలన్నా, ఏది కావాలన్నా అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ అయితేనే అవుతుంది. ఖచ్చితంగా మనం అయితేనే చేపిస్తాం. మనకేంటంటే అన్న దగ్గర చాలా అన్నతో చెప్పించి ఏదంటే ఆ పని దగ్గర నుండి చేపించుకోగలుగుతాం. నేను ఈ 15 సంవత్సరాలు బయట నుండి వచ్చినోడిని. ఖచ్చితంగా మీకోసం చేపిస్తాను. మీ అందరికి కూడా ప్రమాణం చేస్తా ఉన్నా. మీరందరూ దొంగ మాటలు నమ్మకండి. రేపు ఒక్కటే దేశం కోసం, ధర్మం కోసం ఓటు ఎవరికేయాలా? ఏ గుర్తు? ఎన్నో నెంబరు? 4వ నెంబరు గుర్తు, కమలం గుర్తు. 400 సీట్లు రాబోతా ఉన్నాయి. దాంట్లో నల్లగొండ, కాషాయ జెండా ఎగరబోతా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా దయచేసి ఇంకొక చిన్న విన్నపం, ఈడ యూత్ చాలా మంది ఉన్నారు. మీరే ఫ్యూచర్. మీరు ఒక్కొక్కళ్ళు 100 ఓట్లు వేయగల కెపాసిటీ ఉన్నోళ్ళు. ప్రతి ఒక్కరికి రేపు ఎల్లుంటే రేపు ఒక్కరోజే మన టైం. నిద్రపోకుండా రేపు ఒక్కరోజు ప్రతి ఇంటికి తిరగండి. మా జీవితం బాగుండాలంటే మోడీ గారు కావాలని, ఆశయం కావాలని ఒక్కటే చెప్పండి అని మీ అందరికి తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. ఇప్పుడు మీ అందరి, మనందరి అభిమాన నాయకుడు, ఈరోజు దేశం మొత్తానికి చెప్పాల్సిన అవసరం లేని పేరు మన సింగమయ్య